ఉస్మాన్ హాస్పిటల్ ఏదైతే కొత్తగా కడుతున్నారో దానికి సంబంధించి కొంతమంది ఇల్లులు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి అక్కడ స్థానికుల్ని ప్రభుత్వం అయితే ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే 2 సార్లు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో బాధితులు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ చేరుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా కలిశారు. అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు కేటీఆర్ని కలిశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇంతమంది వచ్చారు? నమస్తే సార్. మేము గోషామైల్ భారతరి బాడా నుంచి వచ్చాము. సో ఇది రీసెంట్గా మన ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నారు కదా, దాని పార్ట్ ఆఫ్లో మా మొత్తం కాలనీ మొత్తం పోతుంది. ఆల్మోస్ట్ 35 హౌసెస్ ఉన్నాయి. సో ఇది స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆగస్ట్లో ఫస్ట్ నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే దానికి ఆబ్జెక్షన్స్ కూడా మేము ఇచ్చాము. ఆబ్జెక్షన్స్ అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు మున్సిపల్ స్పెషల్ కలెక్టర్ వచ్చి మాట్లాడతానన్నాడు. మేమందరం వెళ్తే ఆ స్పెషల్ కలెక్టర్ లేరు, వాళ్ళ సబార్డినేట్స్ ఏదో మాట్లాడి పంపించేశారు. దానికి ఏ రికార్డింగ్స్ లేవు, ఏ రెస్పాన్స్ లేదు. దాని తర్వాత మేము ఆబ్జెక్షన్స్ పెడితే దాన్ని అన్ని ఆబ్జెక్షన్స్ విత్ వెరీ సింపుల్ స్టేట్మెంట్గా రిజెక్ట్ చేశారు. మేము ఆబ్జెక్షన్స్ ఎందుకంటే ఆ బస్తీ కాకపోతే పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గోషామైల్ స్టేడియం ఉంది. మా ప్రపోజల్ ఏంటంటే అట్లీస్ట్ మీరు ఆల్టర్నేటివ్ తీసుకోండి, కానీ ఎక్కడ లేదు. ఆఫీషియల్స్ ఏ సపోర్ట్ ఇవ్వట్లేదు. మేము లోకల్ ఎమ్మెల్యేకి వెళ్ళాము, రాజాసింగ్ దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏం జరగట్లేదు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే జోనల్ కమిషనర్ ఏమంటున్నారంటే మీ ఇల్లు కంపల్సరీ తీసుకోవాల్సిందే, అండ్ కాంపెన్సేషన్ కూడా మేము టీడీఆర్ ఇస్తాము, ఇంకా వేరే మాట లేదు మీకు. ఆ టీడీఆర్ కూడా అతనే చెప్తున్నాడు, మేము టీడీఆర్ ఇస్తాము. బట్ ఆ బిల్డర్స్ మీరు మేము ఇచ్చే టీడీఆర్ వాల్యూ ₹1,00,000 ఉంటే దానికి మీరు 50% రావచ్చు, బిల్డరు 40% రావచ్చు. అది రేపే రావచ్చు, సంవత్సరం రావచ్చు, 10 ఏళ్ళు రావచ్చు. ఆ జోనల్ ఆఫీసరే చెప్తున్నాడు. అంటే మా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మేము టీడీఆర్ తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే మేము టీడీఆర్ తీసుకోవాలి, మా ఇల్లులు వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ టీడీఆర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అండ్ మేము రోడ్ల మీద పడాలి. అది ఇప్పుడున్న సిచ్యువేషన్. అదే మేము కేటీఆర్ సార్తో విన్నపం చేసి వాళ్ళ హెల్ప్ తీసుకుందామని వచ్చాం. లీగల్గా ఏమన్నా సాయం చేస్తా అని చెప్పారా? ఏం చెప్పారు? కేటీఆర్ గారు కలిసారు కదా? లీగల్ సెల్తో మాట్లాడుతున్నాం. లీగల్ సెల్ రిప్రజెంటేషన్ మాకు ఇప్పుడు ఇంకో 20 minutesలో మీటింగ్ ఉంది. సో వాళ్ళు మాకు గైడ్ చేస్తారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా? మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ? మేము అక్కడ తాత ముత్తాపటి నుంచి ఉన్నాం సార్. ఇప్పటి వరకు ఏం చెప్తలేడు, ఇస్తా అంటలేడు, ఏం చెప్తలేడు. కుల్లగొడతా అదే చెప్తున్నాడు. ఖాళీ వచ్చుతున్నాడు, సైన్ చేయండి, నోటీస్ మీద నోటీస్ పంపిస్తున్నాడు, అంతే. ఏమంటలేడు. భయపట్టిస్తున్నాడు, వెళ్తున్నాడు అంతే. చెప్తున్నారా దానికి సంబంధించి ఏమైనా ఇల్లు లేకపోతే జాగా? ఒక్క మాట కూడా అసలు మాట్లాడతలేడు, ఎదురుగా నిలబడతలేడు, మాట్లాడతలేడు మాతో. మమ్మల్ని పిలుస్తుండే కానీ ఒక్క మాట అంటలేడు, ఏమంటలేడు. ఖాళీ పోతున్నాం, గంటలు కూర్చుంటున్నాం. నీళ్ళు లేదు, తాగడానికి నీళ్ళు కూడా ఇస్తలేడు. ఇంత అన్నం కూడా పెడతలేడు, గంటలు కూర్చోబెడుతున్నాడు, ఎల్లగొట్టేస్తుండే అయిపోయి మా మున్సిపల్ ఆఫీస్లో అంతే. కలిసి రమ్మ మరి మీ ఎమ్మెల్యే రాజసింగ్ కలిసి కూడా ఏమంటే ఆయన కూడా మాట్లాడుతున్నాడు, మరి కూడా ఏం మాట్లాడతలేడు సార్ ఆయన. కానీ కనీసం చెప్పాలే కదా, ఈ ఇల్లు ఉంది, ఈ జాగ ఉంది అని చెప్పాలే కదా, అది కూడా చెప్తలేడు. సరే పోవాల్సిందే, వచ్చి ఇది నాలా ఉంది, ఈ నాల పక్కన మీరు ఇల్లు కట్టి ఎట్లా కట్టినా ఉల్టా మాకు చెప్పి పోతుంటున్నారు, కానీ మా గురించి ఏమో అసలు మాట్లాడతలేడు. మేము ఏదో కష్టపడి చేసి ఇల్లు కట్టుకున్నాం సార్. రీసెంట్గా 2-3 years అయింది మేము కట్టుకుని. వచ్చి ఇల్లు కులగొడతాడు, మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి సార్? మేము ఏదో చిన్న ఉద్యోగాలు చేసి కట్టుకున్నాం మేము ఇల్లు. ఎన్ని గజాలలో కట్టుకున్నారు? ఎన్ని లంచాలు ఉంటారు అక్కడ? మాకు 35 ఉంటాయి సార్. మాకు మేము 40 గజాలలో కట్టుకున్నాం సార్ ఇల్లు. చిన్న ఇల్లులు ఉన్నాయి సార్. కిలో కొడితే ఎక్కడ పోవాలి మేము? ఎట్లా చేయాలి? మాకు మొగోళ్ళు లేరు, ఏం లేరు. బయట వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్నాం మేము. ఆడవాళ్ళు ఇట్లా వేస్తే ఎట్లా వచ్చు? వాళ్ళు ఇల్లు కులగొడతాడు, ఎక్కడ పోవాలి? ఉస్మానియా కడతాడు. మీరు కట్టుకోండి, మీరు చేసుకొని మా దిక్కు ఎందుకు వస్తున్నారు? మేమని చెప్తున్నామా ఎందుకు కడుతున్నా, ఎందుకు చేస్తలేనని? ఇల్లు ఏమైనా అడ్డం ఉన్నాయా? హాస్పిటల్ కట్టడానికి ఏమైనా అడ్డం ఉన్నాయా? లేకపోతే ప్లేస్ ఉంది ఆడ, ఆయనకి చాలా ప్లేస్ ఉంది, వాళ్ళకి కట్టుకోనికి చాలా ఉంది ఆడ. మా దగ్గర ఎందుకు వస్తున్నాడు ఆయన? రావద్దు కదా, నేను కట్టుకోబాయి, ఏం చేయం, మీకు అసలు డిస్టర్బ్ చెయ్యం మేము. మీరు కట్టుకొని చక్కగా అది చేసుకోండి, కానీ మా దగ్గర రావద్దు. అసలు మేము ఇయ్యము, ఏం చేసుకోలేదు. మేమంతా జాగా ఇయ్యము ఆయనకి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మీది ఎన్ని గజాలలో? 100 సంవత్సరాల నుండి ఉంటున్నారు. మా తాతలు ముత్తాతల నుండి ఉంటున్నారు సార్. మేము కట్టి 55 సంవత్సరాలు అవుతుంది ఇల్లు. ఇప్పుడు ఇల్లు తీసేస్తామంటే మాకు చాలా బాధ అవుతుంది సార్. మా పిల్లలు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు, పెళ్ళిళ్ళకు ఉన్నారు. మాకు ఇంకా ఏ ఆధారం లేదు సార్. మాకు మంచి ఏరియాలో ఉన్నది, చదువుకున్నారు పిల్లలు, ఏదో పని చేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇల్లు ఉన్నదని నమ్మికతోటి బతుకుతున్నాం సార్. ఆ ఇల్లు కూడా తీసేస్తామంటే ఎట్లా సార్? ఎక్కడ పోవాలి మేము ఏం చేయాలి? మాకు ఇంకా ఏ దారి లేదు సార్. మాకు ఆ ఇల్లు తప్ప మాకు ఇంకేది లేదు. మా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు. ఆఫీసర్లు వచ్చి ఏం చెప్తున్నారు? బెదిరిస్తున్నారా లేకపోతే భయపట్టిస్తున్నారా? ఏం చెప్తున్నారు సార్? నోటీస్ ఇస్తుండ్రు వెళ్తుండ్రు సార్. మరి నోరుతో ఏం చెప్తారు? మేము ఇది ఇస్తాము, ఇది ఇయ్యము, తీసేస్తాం అంతే అని చెప్తుండ్రు సార్. ఎట్లా అవుతుంది సార్? మీకు మరి రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్ మావి.
మేము ఒట్టిగా మేము కబ్జా చేసుకొని ఉండలేదు సార్. చూడండి మీరు వచ్చి వాళ్ళు ఏమి ఇచ్చేది లేదు సార్. మా హాస్పిటల్ జాగాను మీరేమైనా ఆక్రమించారు అట్లా ఏమైనా ఉన్నదా? లేదు సార్, మా హాస్పిటల్కు మాకు సంబంధమే లేదు సార్. హాస్పిటల్ చాలా దూరాన్ని ఉంది. మా ఇల్లు మాకు ఇక్కడ గల్లీకి ఉంది సార్. మీకు మీరు దారి చేసుకోవాలన్నా వేరే మస్తు దారిలు ఉన్నాయి సార్. మా ఇంటి వెనక నుండి దారి ఉంది, ఇంటి ముంగటి నుండి దారి ఉంది, రోడ్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ మా ఇల్లే తీస్తామని అంటుండ్రు సార్. ఎందుకు అట్లా? మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. మేము రోజు భయపడి బతుకుతున్నాం సార్. ఇంట్లో నిద్ర వస్తే మా ఆయన చనిపోయింది 2 months అయింది. ఖాళీ ఆ మాట చెప్పగానే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. మా ఆయన మా తమ్ముడు చనిపోయింది. 2 months లోనే 2 డెడ్ బాడీలు ఉన్నాయి సార్. బస్సులు ఎక్కడ పోవాలి మేము? చూసిరా మొన్న ఖమ్మంలో ఇట్లనే చేసారు వెలుగు మట్లని చూసిరా? చూడలేదు సార్, అది తెలియదు సార్. ఖమ్మం మా బస్సులు ఇద్దరు చనిపోయింది సార్. హార్ట్ అటాక్ వచ్చి ఇల్లు తీస్తామనేసరికి 100 సంవత్సరాల నుండి ఉన్నారు సార్ వాళ్ళు. మరి అట్లా తీస్తామంటే బాధ కదా సార్ ఎవరికైనా. పోనీ మాకు ఏమి ఇస్తలేరు, ఇస్తామని చెప్తలేరు, ఇయ్యమని చెప్తలేరు, ఏం చెప్తలేరు అసలు. తీస్తామంటే ఏమన్నమాట సార్. మేము భయంతో బతుకుతున్నాం సార్. మేము రోజు పొద్దున్న లేవగానే మేము భయంతో సార్. మంచి ఇల్లు జగ కూడా ఇవ్వాలి, పైసలు కూడా ఇవ్వాలి. అప్పుడు మేము కట్టుకొని మేము కట్టి ఇవ్వాలి మాకు. అప్పటి వరకు మేము అక్కడ నుంచి వెళ్ళాం. వాళ్ళు పైసలు ఇస్తే మేము అసలు వెళ్ళాం అక్కడ నుంచి. ఆ బస్తీ ఇప్పటి నుంచి కాదు, మాకు తాత ముత్తాత అప్పటి నుంచి ఉన్నాం మేము, అంతే. ఇక ఏం చెప్పలేము ఇప్పుడు. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు మా అత్తమ్మ మేము ఉండబట్టి కూడా 70-80 ఏళ్ళ నుండి ఉంటున్నాం మేము. మా అత్తమ్మకి హస్బెండ్ లేడు, మాకు కూడా హస్బెండ్ లేడు. పిల్లల్ని ఏదో చిన్న జాబ్ చేసుకొని మేము బతుకుతున్నాం సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడ పోయి ఉంటాం మేము? చెప్పండి, మీరే చెప్పండి. అసలు ఆయన ఏం వచ్చి నోటీసులు ఇస్తుండు ఖాళీ అంతే. రాజాసింగ్ దగ్గరకు పోయినాము, ఎమ్మెల్యే లీడర్ దగ్గరకు పోయినాము, అసలు వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. ఎంపీ దగ్గరకు పోయినాము, అసలు వాళ్ళు ఏం అది చేస్తలేరు. మీరు కంపల్సరీ మేము ఇండ్లు కూలగొడతామని చెప్తున్నారు. కూలగొడుతున్నారు, అడ్డంగా ఉంటే కూలగొడుతున్నారు అని చెప్తున్నారు. మరి దానికి తగ్గట్టు వేరే దగ్గర జాగనో ఇల్లు ఏమన్నా ఇస్తామని చెప్తున్నారా? ఏం చెప్తలేరు. అసలు పండుగ కూడా ఏం అది లేకుండా, మాకు సంతోషం కూడా లేకుండా. ఎట్లా అంటే ఆ రోజు కూడా వచ్చారు, డైలీ వస్తున్నారు, ఇంట్లో ఫోటోలు కొట్టుకుంటున్నారు, మళ్ళీ మా డ్యూటీ మేము చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్పండి, మొన్న ఖమ్మంలో చూసినట్టున్నారు మీరు వెలుగుమట్ల. ఒకవేళ మీ అట్లా భయం ఏమైనా ఉందా? అట్లా ఏమైనా వచ్చి చేస్తారేమో? అట్లా భయం అయితే ఉంది సార్, కానీ మేమైతే అడ్డంగా నిలబడిపోతాం. ఎంత జేసీపీ వచ్చినా ఏమొచ్చినా అడ్డం అయితే నిలబడతాం జేసీపీకి. వాళ్ళు వస్తారు, ఇష్టం ఉన్నట్టు ఆఫీసర్లు వస్తారు, మార్కింగ్ చేస్తారు, ఇష్టం ఉన్నట్టు నోటీస్ ఇస్తారు. ఏం ఆన్సర్ లేదు, ఏం లేదు. కమిషనర్ దగ్గరికి పోయినా, ఎంపీ దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా సరైన రెస్పాండే లేదు, ఏం లేదు. జస్ట్ వస్తారు, వాళ్ళు గంట సేపు కూర్చోబెడతారు, 2 గంటల సేపు కూర్చోబెడతారు, పంపించేస్తారు. ఇక ఆఖరికి మాకు ఏం తెలియకుండా కేటీఆర్ సార్ దగ్గరికి వచ్చినాము. కేటీఆర్ సార్ అన్న హెల్ప్ చేస్తారని, కానీ వేరే వాళ్ళు అయితే ఎవరు హెల్ప్ చేస్తలేరు సార్. ఇప్పుడు మేము మొత్తం రోడ్ పైనకి అయిపోతున్నాం, ఇల్లులు పోయి ఎడుకోవాలో అర్థం అయితే లేదు. వాళ్ళు వచ్చి ఏం ఆన్సర్ ఇస్తలేరు, ఏం ఇస్తలేరు సార్. చూస్తున్నారు కదా హైడ్రా పేరిట కూల్చివేతలు, మొన్న ఖమ్మంలో కూల్చివేతలు. ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి? మరి మాది హైడ్రానే కాదు సార్. అసలు ఇది హాస్పిటల్ సడన్గా ఆయన రాత్రి హాస్పిటల్ ఇక్కడ గోషమ్మాయిలో కడతా అన్నాడు. మళ్ళీ ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నాయి, ఎంతమంది ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి ఏం రెస్పాండ్ లేదు. అసలు రాత్రి ఆయన డిసిషన్ తీసుకొని హాస్పిటల్ కట్టేస్తా అంటే అయిపోయిందా? సరే హాస్పిటల్ కట్టిండు, మళ్ళీ మా ఇల్లులు ఎందుకు? మా ఇల్లులకు రోడ్కి వైండింగ్కి సంబంధం లేదు. మా ఇల్లులకు ఒక గల్లీ, మా రోడ్ వైండింగ్ కాదు. వాళ్ళు నోటీస్లో ఏమని మెన్షన్ చేసి రోడ్ వైండింగ్ అని మెన్షన్ చేసారు. మా రోడ్ వైండింగే కాదు, మా గల్లీలో ఇల్లులు ఉన్నాయి, దానికి రోడ్ వైండింగ్ అని కూలగొట్టేస్తా అంటారు. అదేమన్నా కరెక్టేనా? ఎంతమంది ఉంటారు? 30 ఫ్యామిలీలు అని చెప్తున్నారు. దాదాపు ఎంతమంది? 36 ఇల్లులు అంటే దగ్గర 100 ఫ్యామిలీలు ఉంటాయి సార్. 36 ఇల్లులు కానీ 100 ఫ్యామిలీలు ఉంటారు ఇక అట్లా. కానీ వాళ్ళు చాలా టార్చర్ చేసేస్తున్నారు మాకైతే. ఇల్లు కాంగ్రెస్ గవర్నమెంటే వేస్ట్ అసలు. కాంగ్రెస్ సీఎం ఏదో అనుకున్నా కానీ సీఎంఏ వేస్ట్ ఉండు, అందరికన్నా వేస్ట్. ఊర్లలో చూసుకోవాలి కానీ మా దగ్గర ఎందుకు వచ్చిండు? మాకెందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు? ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు చాలా కష్టమవుతుంది మాకు. చాలా మాకు నిదానంగా బాగా సతాయిస్తున్నాడు సార్. ఈ కాంగ్రెస్ అసలు తప్పైనా వచ్చడం మా దగ్గరికి. ఏం చెప్తావు ముఖ్యమంత్రి సార్కి? ఏం చెప్తావు? ఏం చెప్పాలి ఆయన ఏం చెప్పేది లేదు సార్. మా దగ్గరికి రావద్దు, కావాలంటే మా ఇల్లు ఇవ్వాలంటే మాకు ప్లేస్ ఇవ్వాలి, మాకు ఇల్లు గట్టి కూడా ఇవ్వాలి. కానీ మా దగ్గరికి మీరు రావద్దు, కట్టియాలి మాకు అంతే. మాకు అంతే రిక్వెస్ట్ చేసేది సీఎంకి. మా దగ్గర మాకు ఒక భూమి ఇచ్చి మాకు ఇల్లు కట్టడానికి డబ్బులు కూడా ఇస్తే మేము బాగుంటుంది. డబ్బులు లేకుండా సరిగా కట్టియడం కూడా ఇస్తే బాగుంటుంది సార్. అంతే మేము సీఎంకి అదే రిక్వెస్ట్ చేసేది. మేము ఇక్కడ ఎంత ఉంది అసలు? ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? మీకేమన్నా కంపెన్సేషన్ ఏమన్నా ఆఫర్ చేసిరా? గవర్నమెంట్ ఏమైనా మాట్లాడుతుందా? ఆఫీసర్లు ఏమైనా చర్చలకు పిలిచిరా? మిమ్మల్ని ఏమైనా వాళ్ళ దగ్గరికి మీరు వచ్చిరా? ఏం చెప్తున్నారు? సారీ,
గవర్నమెంట్ వాల్యూ మార్కెట్ వాల్యూ యాక్చువల్ 2 lakhs to 3 lakhs ఉంది అక్కడ. కానీ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం 40,000 ఉంది. కానీ ఇప్పుడు అక్కడ రేట్ విషయం వేరే. అసలు మేము అక్కడి నుంచి ఎన్ని సంవత్సరం ఉన్నాము కదా, అక్కడి నుంచి పోవట్లేదు. ఎందుకంటే అక్కడ పోయి మనం వాళ్ళు పైసలు ఇచ్చిన తర్వాత కూడా మనం ఎక్కడ వెళ్ళాలా, ఫస్ట్ ఇదే. ఒకవేళ మనం ఫస్ట్ వాళ్ళు రెసిడెన్సీ ఇస్తారు, ప్లేస్ ఇస్తారు, మేమంతా మాది ప్లేస్ ఉంది, ఆ గవర్నమెంట్ రేట్ ప్రకారం కూడా ఎక్కడ మనకి భూమి ఉంది, మనకి కట్టి ఇస్తారు. ఇప్పుడు నాది 5 floor బిల్డింగ్ ఉంది, మొత్తం రిజిస్టర్డ్ ఉంది, రిజిస్ట్రీ చేసింది, పైసలు కడతాను, ఇయర్లీ ట్యాక్స్ కూడా కడుతున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్దామంటే ఇట్లా, కానీ వెళ్దామంటే మేము ఎక్కడ వెళ్ళాలా ఫస్ట్? అంత భూమి మన దగ్గర ఉండాలా కదా. 4-5 ఫ్యామిలీస్ ఉన్నాం 5 floorలో. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలా? వాళ్ళ టీడీఆర్ ఇస్తాము, నేను మున్సిపాలిటీ ఆఫీసర్ దగ్గర పోతే వాళ్ళు టీడీఆర్ ఇస్తాము అన్నారు. కానీ ఇప్పుడు టీడీఆర్ వాళ్ళు మీరు ఎక్కడైనా అమ్ముకోండి, 30 పైస్ 40 పైస్ 50, వాళ్ళు టీడీఆర్ ఎప్పుడు ఇవ్వాలా? అంతవరకు మనం ఏం చేయాలా? అందుకనే కేటీఆర్ సాబ్ దగ్గర వచ్చినాము, మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే మాట్లాడతాం సార్తో. వెళ్ళారా మీరు ఇంతకుముందు ఏమన్నా లీగల్ సంబంధించి కోర్టుకి వెళ్ళడం కానీ లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం జరిగిందా ఏమన్నా? లీగల్ ఇంకేం వెళ్ళలేదు సార్. ఇంకా ఇప్పుడు మేము ఆఫీసర్స్తోనే మాట్లాడుతున్నాము. నిన్న లాస్ట్ జోనల్ కమిషనర్ మాట్లాడాము. అతను కూడా సింపుల్గా చెప్తున్నాడు, ఇదంతా ప్లాన్ సీఎం నుంచి వచ్చింది, సో మేము ఏం చేయలేము, సో ఇది వెళ్ళాల్సిందే అంటే నేను ఇప్పుడు సీఎం ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో అయితే ఒకటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఇది ఒక లాస్ట్ 100 years నుంచి ఉన్న ఇల్లులో. సో మా 4 fathers నుంచి ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు రెడీ లేరు అక్కడ నుంచి, ఎందుకంటే ఇవన్నీ 4 fathers నుంచి మేము జనరేషన్స్ నుంచి మాకు అక్కడ సెటిల్ అయి ఉన్నాం. అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే మాకు కుదరదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇట్స్ లైక్ అదేంటంటే కంప్లీట్గా బేగం బజార్ మీకు తెలిసింది, అది ఎంత కనీసం రోజుకి 100 కోట్ల అయిన బిజినెస్. సో అక్కడ పెట్టేటప్పుడు అట్లీస్ట్ ఒక సర్వే చేయాలి. సర్వే లేదు, ఏం లేదు, జస్ట్ సింపుల్గా నోటీస్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏమంటున్నారు, టీడీఆర్ అంటారు. సో మా ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇల్లు ఇవ్వము. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉంటే మాకు ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వండి, అంతేగాని ఇప్పుడు మీరు ఇచ్చే ప్రైస్ మాకు ఇక్కడ, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రైస్కి మాకు హైదరాబాద్ కాదు, కనీసం హైదరాబాద్ నుంచి ఒక 200 kilometers వెళ్ళినా కానీ ఆ ప్రైస్కి మాకు ల్యాండ్స్ కూడా రావు, మేము ఎక్కడ వెళ్ళాలి? సో అది చెప్తే కూడా జోనల్ కమిషనర్ గారు సింపుల్గా అంటారు, మాకు సంబంధం లేదు, మేము సీఎం ఇచ్చి. ప్రభుత్వం సంబంధించి ఏమైనా కలిసారా అధికారులను? అంటే అధికారులను కలిసారని చెప్తున్నారు, మంత్రులను లేకపోతే ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైనా కలిసి? మేము పున్నం ప్రభాకర్ రెడ్డి గారిని కలిసాం అనుకున్నాం కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. మేము లోకల్ ఎమ్మెల్యేని కలిసాం, రాజాసింగ్ని, అసద్ హుస్సేన్, ఓవైసీ అక్బరుద్దీన్ కలిసాము. సో వాళ్ళు కూడా చూస్తామన్నారు కానీ అక్కడ నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. రాజాసింగ్ గారు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చారు వాళ్ళ లెటర్ హెడ్ పైన, మనం సీఎం పేషి ప్రజావాణిలో సబ్మిట్ చేసాం ఆ లెటర్కి రెస్పాన్స్ లేదు. యా, ప్రజావాణికి వెళ్ళాము. ఇంకోటి కవిత కవిత మేడంని కూడా కలిసాము, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఎక్కడి నుంచి ఎక్కడ ఏ పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు మాకు. మీరు చెప్పండి భయ్, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది సార్. ఇది మనది ఏముందంటే 4 father నుంచి మేము ఉంటాము సార్ ఇక్కడ. तो इन लोगों का जो है समझ में ये नहीं आ रहा साहब, आप लोग घर दे दो चले जाओ, आप जो है दूसरी जगह देख लो। अरे दूसरी जगह देखने के लिए पैसे भी होना पड़ता ना साहब। पहले कि पैसे की कुछ बात ही नहीं कर रहे लोग, बोलने लगे कि जो है 1+1 देंगे। 1+1 में वहाँ पर किराए का घर क्या साहब, झोपड़ी भी नहीं बनता वहाँ पे गोशा महल में। हाँ एटलीस्ट एक जो है हमारे को एक जगह बताइए जो है, ताकि जो है हम लोग जगह बताने के बाद देखो भाई आपका ये जगह है, अब ये जगह ले लो, अब इस पर जो है हम लोग का जो है कंस्ट्रक्शन वैल्यू भी दे देते। ऐसा कुछ भी नहीं है साहब। तो इन लोगों का पूरा मोटिव क्या है साहब, हमारे को रोड पे लाने का, बस हमारे लोगों को रोड पे लाने का जो है पूरा हिसाब किताब फिगर बना लिया लोग। हमारे लोगों को जो है रात में खाना खाना तो जो है छोड़ो साहब, पानी पिए तो भी पानी पिए नहीं जा रहा, ऐसा परिस्थिति होगा हमारा बस्ती में। छोटे छोटे घर है साहब, और हमारा बस्ती जो है एमसीएच टैक्स भरते, वाटर का बिल भरते, लाइट का बिल भरते, हर चीज़ टाइम पे भरते साहब। आपको क्या प्रॉब्लम है बोलो हमारे लोगों से? ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఎన్ని months నుంచి ఉంది ఈ సమస్య? జనవరి 2025 నుంచి ఉన్నది సార్ ఇది. వాళ్ళు వస్తున్నారు, మెజర్మెంట్ తీసుకుపోయినారు, సర్వే చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ దబాయిస్తున్నారు, మళ్ళీ ఒక పెన్ తీసుకొస్తారు, ఒక పేపర్ తీసుకొస్తారు, ఒక చాకు తీసుకొస్తారు, ఒక గన్ తీసుకొస్తారు, అట్లా వస్తారు వాళ్ళు. సైన్ చేయండి బాబు, మీరు మళ్ళీ మొన్న కూడా మీటింగ్ అయింది, అది మన చందన్వాడి హిందీ నగర్లో. उधर बोलने लगे जो है भाई सब लोग आप लोग देख लिए क्या, पूरा जो है पेपर्स पूरा रेडी कर लिए क्या, और जो है आपका पूरा मार्किंग हो गया क्या?
अरे हम लोग का पहली बार देने के लिए रेडी नहीं है, तुम लोग का सब रेडी होगा बोल के हमारे पास आप लोग का ज़बरदस्ती जो है डाल लेके खींच लेने के सर के बात कर रहे हमारे मकान आप लोग का। ये नहीं होता साहब, ये जुल्म है ये। आप ऐसा मत करो रेवंत रेड्डी साहब, हमारा नहीं करो, हमारा आप करना है नहीं करो, नहीं करना है तो देखो हमारे KTR साहब बैठे हुए हमके पास आए। अब KTR साहब कुछ ना कुछ हमारे को रास्ता बताना साहब आप। जय जय तेलंगाना, जय KCR, जय KTR। सर ऑलरेडी ये मैं प्लान बता रहा हूँ आपको। ये हमारी कॉलोनी है पूरी, ये हमारी कॉलोनी है। यहाँ से पीछे एक नाला जाता है, यहाँ से ये पूरी गवर्नमेंट लैंड है, ये भी गवर्नमेंट लैंड है पूरा। यहाँ से नाला जा रहा है। अब ये लोग पूरा ये कॉलोनी जो है ना, इसको तोड़ के यहाँ पे रास्ता बना रहे। इनको कम से कम प्लान निकालने वाले को इतना तो चाहिए कि भाई ऑलरेडी अपनी गवर्नमेंट की ये अपने पास पे ज़मीन है, ये बता रहा हूँ, तो आप रास्ता यहाँ से भी निकाल सकते हैं। कॉलोनी तोड़ने के बाद आपको रास्ता निकालने की क्या ज़रूरत है? अगर प्लान वाले ने थोड़ा माइंड से किया होता, उसके बाद भी थोड़ा लोगों के बारे में सोचा होता कि भाई ये पूरे रोड पे आ जाएंगे। ये पूरा जो जगह है ना, ये पूरी की पूरी ये गवर्नमेंट की जगह है। ये हमारी कॉलोनी है बीच में। अभी ऑलरेडी ये रोड निकालना चाहे तो इधर से भी ये निकाल सकते। ये मेन रोड है, ये सामने रास्ता जाता, ये यहाँ से भी ये रोड निकाल सकते हैं। लेकिन ये क्या कर रहे हैं, यहाँ से ही तोड़ के, अभी तोड़ने का भी मैं आपको बता रहा हूँ। ये साइड का पूरा लाइन जा रहा है और ये साइड में आधा लाइन जा रहा है। अब जिसका 80 गज का मकान है, 80 गज में 65 गज का मकान जा रहा है, और वो 15 गज को क्या करेगा? वो 15 गज को क्या करेगा? तो कम से कम प्लान बनाने वाले ने अगर दिमाग लगाया होता, थोड़ा लोगों के बारे में सोचा होता, तो ये लोग रास्ता इधर से निकाल सकते थे। ये कॉलोनी तोड़ने की ज़रूरत ही नहीं थी। फिर भी अब उनको क्या दिमाग है, कैसे कैसे इंटेलिजेंट लोग हैं, हम बोल नहीं सकते। हम तो अनपढ़ है, इतना हमारे को दिमाग नहीं है। फिर भी हम लोग प्लान देखने के बाद अगर किया होता तो ऐसे कर सकते थे। अब क्यों कर रहे हैं, अभी उनका मर्जी। గవర్నమెంట్ అనుకుంటుంది కావచ్చు కొత్తగా పెద్దగా హాస్పిటల్ కట్టే దగ్గర పక్కన మీ చిన్న చిన్న ఇల్లు ఎందుకు ఉండాలనుకుంటున్నా ఏమైనా? అదే ఉండొచ్చు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ప్లాన్ చూడండి. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, ఇది మా బస్తీ. ఓకే, ఇప్పుడు ఈ నాలా ఉంది, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ కదా. ఇది ఒక్కటి వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పక్క నుంచి ఈ రోడ్ తీసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కాంపన్సేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, సీఎం ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్ నుంచి తీసుకోవచ్చు కదా. మాకు ఇప్పుడు మా తీసేసి మాది ఏది డబ్బులు ఇచ్చి ఆ రెవెన్యూ వేస్ట్ చేసే కంటే మీరు గవర్నమెంట్ నుంచి తీసుకోండి. అదే చెప్తుంటే కూడా ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము అదే అంటున్నాం, ఆల్టర్నేటివ్ ఉంది, మేము ఆప్షన్ లేదని చెప్పట్లేదు. ఆప్షన్ ఆల్టర్నేటివ్ ఉండగా కూడా గవర్నమెంట్ కావాలనే మీ ఇల్లు ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ ఆఫీషియల్స్ ఆర్ కంప్లీట్ ఏంటంటే ఇంకా రౌడీ రాజ్యం చేస్తున్నారు. ఏమనంటే సీఎం ప్రాజెక్ట్ నో నథింగ్, మీరు వెళ్ళాల్సిందే. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఒక్కటి సార్, ప్రాజెక్టు హాస్పిటల్ ఒకటి నోబెల్ కాజ్ కోసం కడుతున్నారు. హాస్పిటల్ నోబెల్ కాజ్ కోసం కడుతున్నారని ఈ 35 ఫ్యామిలీస్ని రోడ్ మీద వేయడం ఎంతవరకు న్యాయం? అండ్ సార్ చెప్పినట్టు ఈ లైన్ ఒకటి లైన్ వెళ్ళిపోతుంది, ఇంకో లైన్లో ఒక 30-60 గజులు ఉంటే ఆల్మోస్ట్ 45-60-50 గజు వెళ్ళిపోతుంది. 10 గజు ఇల్లు వాడు ఏం చేస్తాడు? అది కూడా ఆలోచించాలి కదా. అది ఆలోచించట్లేదు, చెప్పట్లు. కనీసం ఒక డిప్టీ కలెక్టర్ కానీ, ఒక స్పెషల్ కలెక్టర్ కానీ, ఒక జోనల్ ఆఫీసర్ కానీ ఎవరిని అడిగినా కానీ ఎవరు రెస్పాన్స్ లేదు. ఏమనంటే మాకేం సంబంధం లేదు. ఇప్పుడు నిన్న జోనల్ కమిషనర్కి వచ్చాను, వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, సిటీ ప్లానర్ దగ్గరికి వెళ్ళండి. సిటీ ప్లానర్ అడిగితే జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి. ఇట్ జస్ట్ లైక్ ఏ బ్లేమ్ గేమ్ అంతే. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇంకెవరైనా ఫోర్స్ చేస్తే ఇది సీఎం ప్రాజెక్ట్, ఇంకా మేము ఏం చెప్పలేమని చెప్పేసి అధికారులు అయితే చుక్కలు చూపిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒక్క అధికారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకో అధికారి అని చెప్పేసి దాదాపు 1.5 year నుంచి తిరుగుతున్నాం, అసలు నిద్ర లేదు. 100 ఇళ్ళకి వెళ్ళి ఆ ఏరియాలో ఉంటున్నాం. సో గవర్నమెంట్ జబర్దస్తితో మా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసింది. ఎట్టి పరిస్థితిలో మా ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ కట్టుకుంటే 35 ఫ్యామిలీ అంటే దాదాపు ఒక 60-70 ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి హాస్పిటల్ కట్టాల్సిన అవసరం ఏంటి? పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా కూడా కావాలని అధికారులు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. రోజు బెదిరింపులకు పాల్పడుతున్నారు, TDR పేరుతో కానీ లేకపోతే సంతకాలు పెట్టండి అని చెప్పేసి అధికారుల వేధింపులు కూడా రోజు రోజుకి ఎక్కువెక్కుతున్నాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి తగిన న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.